సబ్స్క్రైబర్లకు గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి వైసీపీ మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ గారి గురించి మాట్లాడుకుందాం. సో ఇవాళే జోగి రమేష్ గారు జైలు నుంచి బెయిల్ పైన రిలీజ్ అయ్యారు. అసలు ఎందుకు జైలుకి వెళ్ళాడు, ఆయన నేపథ్యం ఏంటి అనేది ఇవాళ క్లుప్తంగా చర్చించుకుందాం. సో జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. సో ఆయన పైన నమోదు చేయబడిన కేసులు ఏంటంటే ఆయన కొడుకు పైన అగ్రిగోల్డ్ ఆస్తులు కాజేశారనే అభియోగం ఉంది, కేసులు ఎదుర్కొంటున్నాడు. ఇంకా జోగి రమేష్ పైన లిక్కర్ కుంభకోణం ఏదైతే మొలకల్చర్లో బయటపడిందో అందులో ప్రధాన ముద్దాయి జోగి రమేష్. సో ఈయన మొత్తం 8 రోజులు విజయవాడ, మదనపల్లి, నెల్లూరు తదితర ప్రాంతాలలో రిమాండ్ ఎదుర్కొంటూ జైల్లో ఉండి ఈ మధ్యనే బయట వచ్చారు. సో రావడమే ఈ లోకేష్ పుట్టినరోజు అయినటువంటి రోజు సవాల్ చేస్తూ తన పైన నమోదు చేయబడ్డ కేసులన్నీ ఫాల్స్ అని, గర్భగుడికి వచ్చి తను ప్రమాణం చేస్తాడని, నారా లోకేష్ గారిని కూడా ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. దీనికి కూటమి నాయకులు వాళ్ళ స్పందన తెలియజేస్తున్నారు. సవాల్ ప్రమాణాలతో కాదు, విచారణ న్యాయస్థానాలు చేస్తున్నందున మన న్యాయస్థానం మీద మనం గౌరవించి అక్కడే తెలుసుకోవాలని వాళ్ళ ప్రతిస్పందన తెలియజేస్తున్నారు. ఇదే విధంగా జోగి రమేష్ ప్రవర్తన తీరు ఇలానే ఉంటే భవిష్యత్తులో కొంచెం గడ్డు కాలం ఎదుర్కోక తప్పదు.